మీరు చెప్పినట్లు చేశాను కదా, నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వండి. నీ పన్ను పూర్తి చేశావు, పూర్తి చేయాలిగా. మీ పని ఏమిటి? అదేదో తొందరగా కానివ్వండి. తొందరగానే కానివ్వాలనుంది, దానికి నువ్వు సహకరించాలిగా. నేను సహకరించాలా? ఏమిటా పని? ఎంత అమాయకంగా మాట్లాడతావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేవు. ఆలోచన దేనికి? అన్నమాట తప్పుతారా? వాగ్దానాలు చేసిన రాజకీయ నాయకులు పదవి చేతికి రాగానే అవన్నీ మర్చిపోతున్నారు. కాకపోతే ఎంతవరకు ఏ మగాడి చేయి తగిలినట్లేదు. మర్యాదగా వదులుతారా లేకపోతే ఫోన్ చేయమంటారా? పోలీస్ మా పేరు వింటే పారిపోతారు. మర్యాదగా వచ్చి మమ్మల్ని చుక్కుపెట్టు. నువ్వు చావు భయం ఉందైనా సంకటంగా కనిపించిందని, లేకపోతే మేము నిన్ను బలవంతం చేయడం, అరవటం, మేము నీ పైన తాగటం, నువ్వు బాధపడటం చేసేదంతా చేస్తూనే మాకు తృప్తి లేకుండా ఉంటుంది. చూసుకో, తమ్ముంటే వచ్చి తీసుకెళ్ళండ్రా. ఈ అమ్మాయికి ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఈ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఈ అమ్మాయి ఒంటిపై ఎవడ చెయ్యి వస్తాడో వాడి చెయ్యి తెగ నరుగుతా. చేతులు తెస్తానని నేనేం చేతికి ఫోన్ చేసుకోలేదు. ఇలాంటి ఆకురవుడి ఆపు నిక్కరేసు టైంలోనే అదరగొట్టాను రా. ఈ వంట పాటల్ని పర్ఫెక్ట్ గా పని చేయాలంటే పిరికి పందల పారిపోండి. ముందుకొస్తే డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వని లెవెల్లో నువ్వు లేపేస్తా. ఈ మాటలో ఈ బెదిరింపులో ముందు కింద లాగా కట్టుకునేవాళ్ళు కొజ్జాలకు జల్లాచవాళ్ళకి చెప్పు. అంతేకాని అలాంటి కరుడు కట్టిన బొండానికి చెప్తే నిన్ను కసం చేస్తా. ఒక్క అడుగు ముందుకేస్తే బూడిదలా మారిపోతారు. ఈ పాప పౌరంతా మీకెంత తెలుసు. నాకు సావంటే భయం లేదు. చచ్చిపోవాలనుకుంటే అంటే ముందుకి. వీడెక్కడికి పోతాడు? వీడి విషయం తర్వాత చూద్దాం. అందరమ్మని ఫోన్ చేశాడు, వెళ్ళాలి. రక్షణ
నరసింహ వేసిపోయినందుకు ఈ రోజు మన అన్నాదులు ఉంటే ఎంతో గర్వపడేవారు. కానీ నిన్ను చూసి చాలా బాధపడేవారు అన్నాదులు ఉంటే. ఏం నరసింహ, ఏం నువ్వు మాట్లాడేది? నువ్వు చేస్తున్న నరసింహ అన్యాయం ఎదుర్కొంటున్నా, అమాయకుల్ని కాపాడుతున్నా. అన్యాయాన్ని ఎదుర్కోవడం అంటే చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవడమా? చూడు నరసింహ, ధర్మం వారి తప్పి అధర్మం ఈ తలంత వెర్రవీగినప్పుడు అర్థంగా తగలకపోతే మనల్ని సృష్టించిన భగవంతుడే చెప్పాడు. అధర్మాన్ని ఎదుర్కొంటుంటే నీకు నచ్చిన వాళ్ళని చంపుకుంటూ పడమా? చూడు సింహ, నువ్వు చేస్తున్న మరణ హోమాన్ని ఆపు. నేరస్తులను శిక్షించడానికి న్యాయం ధర్మం ఇవి ఉన్నాయి. అంతేగాని వాటిని నీ చేతిలో తీసుకుంటే నేను సహించను. చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ ఎక్కడున్నాయి నరసింహ? మనలో చెప్పినప్పుడు ఏమైంది? చట్టం, న్యాయం, ధర్మం మరొన్నకి హత్య కేసు ఎంత మటుకు దర్యాప్తుకు తీసుకురాలేదు. చంపిన వారెవరో తెలుసు, చంపించిన వారెవరో తెలుసు, కానీ ఏ అధికారి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే భయం, ప్రాణ భయం. ఈ సినిమా మన అన్న చెప్పిన వాళ్ళే వదిలిపెట్టాడు, అడ్డంగా తెగ వరుకుతాడు. చూడు సింహ, నీ వంటిలో ప్రవహించాలి, నా వంటిలో ప్రవహించాలి. ఒకే రకం. నీకు జరిగిన అన్యాయమే నాకు జరిగింది. కానీ నేను చట్టబద్ధంగా తొమ్ముతా. నేను ఈ ఏసీబీ పదవిలో వదులుకుంటే అన్న వదిలిన తప్పుల వాళ్ళని శిక్షించడానికి. నరసింహ, నువ్వు అరెస్ట్ చేసిన అరగంటలోనే ఆ మణికంఠ వర్మగాడు బయటికి వచ్చాడు. నువ్వేం చేశావు? ఏమీ చేయలేకపోయావు. ఎంతమంది నీకు సాక్ష్యాలు అడ్డు వస్తాయి, కోట్లు అడ్డు వస్తాయి. ఈ సినిమాకి సాక్ష్యాలతో పని లేదు, ఆధారాలతో పని లేదు. తప్పు చేసిన వాడిని ఎక్కడికక్కడికే తెగ నరుకుతాడు. మనిషి పుట్టింది చంపడానికి చావడానికి అయితే ఇంకా మనిషి జన్మకు ఉంది. ప్రవర్తించుకున్నా ఈ నిర్ణయాన్ని మార్చుకో. నేను అనుసరిగా చెప్తున్నా, సానాన్ని పరీక్షించుకో, రక్త సంబంధాలు కూడా చూడవు. ఇక బయలుదేరు. ఏంటి బెదిరిస్తున్నావు? ఈ బెదిరంగలు బెదిరంగు కాదు. ఈ నరసింహ, ఈ నడవలంచి నిన్ను శిక్షించడానికి వచ్చిన వాడే ఈ నరసింహ. అర్థమా? ఏ నేరం చేశాడని ఈ సినిమాని అరెస్ట్ చేస్తావు? ఈ సినిమా నువ్వు చేస్తుండగా సాక్ష్యాలతో పట్టుకో, నేనుగా లొంగిపోతాను. ఓకే, సింహ నరసింహ పోరాటంలో గెలుపు ఎవరిదో చూద్దాం. ఛాలెంజ్.
సితారా శృంగార శుక్రతారా నడుము ఎత్తుతారా కసి పదని సపలితేరా తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సంధ్య వేళ తెల్ల తెల్లారి దాకా చేయమన్నది కుంభమేళ దైవ గురువా ఊగరావా పూల పొద హంసలన చెరుకోన కోరికల తీరాన పిలుపే ప్రియం ప్రియం తక్కదిమి తపనే కలాగుతోందో పిల్లని మళ్ళీ పెంచం అది అడిగను మరి కొంచెం తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సంధ్య వేళ ప్రియ వనిత చీర మాడతా చక్క చేసి ఒక్కటవనా మీద పడనా మీ గడవనా కన్నె ఎదరానా రగిలే గులాబీవే మగ నుడి సభకే జవాబువే శోభనాల బాల ముందుంది ఇంకా చాలా తెల్ల తెల్లని చీర
ఎందుకు బాస్? వాడు సామాన్యుడు కాదు. అందుకేగా నిన్ను వెళ్ళమంటుంది. నీ వాళ్ళు చెప్పులతో గమనిస్తావు, నీ అప్పు సప్పులతో వలవేస్తావు. ఎవరికైనా సరే సింహాన్ని మనతో చేర్చు. అలాగే బాస్, మరి పూర్తి చేసి కనిపిస్తాను. ఇదేమిటమ్మా మాయా మాయా నైకం పొందుందా? ఎలా ఉన్నావు మాధురి? బాగున్నావా? నేను బాగానే ఉన్నాను నరసింహ. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను మాధురి. నువ్వు ఇక్కడికి రావటం ఆ భార్య చెయ్యాలని తెలియదు కదా. వాళ్ళే నన్ను ఇక్కడికి పంపించారు. నిన్ను మాట్లాడుతుంది. నిన్ను పంపించారా? ఎందుకు? నువ్వు వాళ్ళతో చేతులు కలపాలంట. పంపు సంపలతో నిన్ను నా వైపు తిప్పుకొని వాళ్ళతో చేతులు కలిపేలా చూడు. మాధురి, నువ్వు ఉంటే మానవ రూపంలో ఉన్న రాక్షసుల దగ్గర. నువ్వు నా మనుషులు అన్న విషయం తెలిస్తే నీ ప్రాణానికే ప్రమాదం. నువ్వు నా మనుషులు అన్న విషయం తెలియకుండా వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా నటించాలి. ఇంకా వాళ్ళ దగ్గర నేను ఇంకా ఎలా నటించాలి? మా అన్న వాళ్ళని చెప్పిన వాళ్ళు చంపేంత వరకు నువ్వు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ ప్రతి మూడు నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటు. కొంతమంది వాళ్ళు అర్థం చేస్తా. అయితే వాళ్ళని చంపిన తర్వాత మనం పెళ్లి చేసుకున్నావా? తప్పకుండా చేసుకున్నాం మాధురి. అయితే అన్ని మనం ఎక్కడికి వెళ్దాం? ఊటీ ఎలా? ఎస్ఎస్ లాడ్జ్కి వెళ్దాం.
పాలు కడి